ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉన్నది. బాగానే ఉందా? పింఛన్ ఇచ్చినా నీకు 4000? లేదు, ఇస్తారని ఇస్తలేరు. కొత్త పింఛన్లు కూడా ఇప్పిస్తా అని చెప్పి చెప్పిండ్రు, ఇక అవి వస్తలేవు ఇవి వస్తలేవు. చెప్పినా మీ ఎమ్మెల్యేలు? చెప్పినాము. ఏమన్నాడు? ఏమైనా వస్తాయి వస్తాయి, కొత్త పింఛన్లు పడతాయి వస్తాయి వస్తాయి అని అంటారు. బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అన్నారు. కొత్త అంటారు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు. పేరు తెలియదా? ఆడ బొమ్మ ఉన్నదా? ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు. తెలియకుండానే ఓటేసిన? వేసిన అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఆయనకి వేసిన. ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి అయినావాను? ఏది లేదు. 6 గ్యారెంటీలు ఇట్లా ఏమైనా వస్తున్నా? ఏది లేదు. ఇల్లు ఇందిరమ్మ బాపతి ఇల్లు అని వచ్చింది, స్లాబ్లే వచ్చింది, ఒక్కొక్క ఇల్లు వచ్చింది. ఇప్పుడు దానికని అప్లై చేస్తే ఆ పైసలు వస్తాయి వస్తాయి 5 లక్షలు వస్తాయి అని అవి కూడా వస్తలేవు. ప్రజాపాలన అంటారు ఇట్లా చెప్తున్నా. ఇవి వస్తాయి అంటారు అవి వస్తాయి అంటారు, ఇవి వస్తలేవు. మా గతంలో మీ వినయ్ భాస్కర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు బాగుండే. ఆయన ఉన్నప్పుడు వినయ్ భాస్కర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. వస్తుండ ఎప్పుడైనా ఇటు వస్తలేడు. ఆయన వస్తే బాగు. ఎమ్మెల్యే ఇటు వస్తలేడు, వస్తులేదు. గదే వస్తుడు, ఓట్లు అప్పుడే వస్తుడు. ముఖం చూపించిండు, ఇంతవరకు ముఖం కూడా తెలియదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటాయి మీ నియోజకవర్గంలో? మాకైతే వినయ్ భాస్కర్ వస్తేనే బాగా అనిపిస్తుంది. మంచి పనులు చేసిండు ఆయనే బాగానే చేసిండు. చేసిన కాడికైనా కానీ మంచిగానే చేసిండు. మళ్ళీ గెలుస్తాడా? ఏమో చెప్పలేము. మరి పనితీరు అయితే మంచిగా ఉన్నది. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు. వాడేమవుతాడు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్తుండగా మీ గదే వచ్చింది, ఒక కిస్త వచ్చింది. గత అప్పుడు కాంగ్రెస్ పోయింది, ఈ మన ఈ వినయ భాస్కర్ వచ్చారు. ఇక పైసలన్నీ వాళ్ళు దిగిరు. కథ అది అట్లా మా పైసలతోటి స్లాబ్ పోసుకుని పెట్టినాం. ఇంకా గోడలు లేవు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏమవుతుంది స్లాబ్ పడి. పైసలు వస్తాయి 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 అంటారు, వస్తలేవు, ఇస్తలేరు. మీ ఇంట్లో ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీగా కరెంటు వస్తుంది. 500కు గ్యాసు అది 500. ఇప్పుడు 1030 ఇస్తలేరు గ్యాస్ ఇస్తలేరు. ఎట్లా మరి ఇట్లా ఉంటే ఎట్లా అంటే ఏం చేయాలి? మేము ఒక్కరి నడుతుంది. మళ్ళీ ఎత్తారా? మళ్ళీ రాజేందర్ ఎమ్మెల్యేకి ఎత్తాము. ఎందుకయ్యా? నాయన రాజేందర్ రెడ్డి వేస్తారా? వీనికయ్యా మేము వీనికి వేసుడు ఎక్కడి వేస్ట్. వచ్చేదాకానే మేము అన్నాడు, వచ్చినాక జాడిచ్చాడు. 4000 ఇస్తాం, 5000 ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, ఏవి ఇంతవరకు ఏది. మరి ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. వస్తే వరకు వాడు వయానికి వీడు వచ్చింది కదా, వీడికి మన తెలంగాణ మళ్ళీ బాగుపడాలంటే మంచిగా ఉండాలంటే ఎవరు వస్తే ఇది కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన మంచి లేదు, బేకారు, వేస్ట్. ఎందుకు? మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్పి లేదు 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 ఏది లేదు. అదే ఉన్నోనికి లేనోనికి అక్కడ మళ్ళీ పెడతారు, ఉన్నోనికి నొక్కుతారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు బాగుండే. ఆయన మళ్ళీ వస్తాడా మరి? కేసీఆర్ గెలిపిస్తుంటారా? అదే ఆయన కంపల్సరీ వస్తాడు. వరంగల్ బాగుపడ్డాదంటే ఎవరితో బాగుపడ్డది? కేసీఆర్ తోటే బాగుపడ్డది. మంచి అభివృద్ధి చేసి. మరి వీడేం చేసిండు?